1 2 3 4 5 6 7 8 9 7 28 29 30. ఓకే. సో సేమ్ ఇలానే మనం ఇటు సైడ్ కూడా 30 సెకండ్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే. 30 29 28 27 26 25 24 23 22 21 20. ఓకే. ఇది హార్ట్ కి సంబంధించి ఈ మెరిడియన్స్ అనేది హార్ట్ కి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ లంగ్స్ కి. ఓకే. సో మీకు తెలిసిందే శరీరంలో సెకండ్ బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇస్ లంగ్స్ అండ్ ఫస్ట్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఆల్సో లంగ్స్. అది దాదాపు 500కు పైగా పనులు చేస్తుంది మన శరీరంలో. సో మన లంగ్స్ ని యాక్టివేట్ చేసుకోవడానికి ఈ సంఖ భాగం ఉంటుంది కదా, ఆంపిట్ భాగం ఉంటుంది కదా, ఈ మధ్యలో ఈ భాగంలో మనము బీట్ చేయాలి 30 టైమ్స్. 1 2 3 4 5 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. సో అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం కరెక్ట్ ఈ మధ్యలో భాగాన్ని ఈ కరెక్ట్ రెండు జాయిన్ అయిపోయే ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ లో మనం ట్యాపింగ్ చేయాలి. సో కమాన్ సార్. 30 29 28 27 26 25 24 23 22 21 20 19 18 17 16 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. రిలాక్స్. సో మనము కిడ్నీస్ మీద వర్క్ చేసాం, లంగ్స్ మీద వర్క్ చేసాం, హార్ట్ మీద వర్క్ చేసాం. ఇప్పుడు మనం స్టమక్ మీద వర్క్ చేయబోతున్నాం. సో ఏం చేయాలంటే మన రెండు చేతులను ఇంటర్లాక్ చేసేసి, ఇది చాలా సెన్సిటివ్ ప్లేస్, కొంచెం ఇలా పెట్టి లైట్ గా ప్రెస్ చేసి ఇలా మసాజ్ చేసుకోండి. 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్, మొత్తం కవర్ అవ్వాలండి, మసాజ్ అవ్వాలి. 1 2 ప్రెస్ చేయాలి గట్టిగా. 3 4 5 లైట్ గా నీ మీద స్ట్రెయిన్ అవ్వద్దు అంటే నిల్చుని బెండ్ చేసుకోండి పర్లేదు. 6 7 8 కళ్ళు మూసి ప్రశాంతంగా. 9 10 మళ్ళీ దాన్ని యాంటీ క్లాక్ వైజ్. 10 9 8 7 6 5 4 3 2 1. ప్రశాంతంగా రిలాక్స్. నెక్స్ట్ గాల్ బ్లాడర్ కి సంబంధించి. ఓకేనా? గాల్ బ్లాడర్ కి సంబంధించి ఈ సైడ్స్ సార్, ఈ కాళ్ళకి పైన ఉన్న ఈ నడుముకి మధ్యలో ఉన్న ఈ భాగం ఉంటుంది కదా, ఈ భాగం. సో ఈ భాగాన్ని మనం ట్యాప్ చేస్తాం. సో ప్రశాంతంగా గట్టిగా 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. చివరగా 6th ప్రాక్టీస్ స్ప్లీన్ కి సంబంధించింది. సో మన జెనిటల్ ఆర్గాన్స్ పక్కన ఉన్న ఆ వి షేప్ క్రాస్ ఉంటుంది కదా, ఆ క్రాస్ లో మనం జెంటిల్ 30 టైమ్స్ బీటింగ్ ఇవ్వాలి. సో దీని ద్వారా మనకు చాలా సమస్యలు కూడా, జెనిటల్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, పీసీఓడి, పీసీఓఎస్, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులేషన్ కావచ్చు. అదే మేల్లో అయితే జెనిటల్ ఆర్గాన్ స్ట్రెంత్ కానీ, ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ సాల్వ్ అవుతాయి. సో ఏం చేయాలి అంటే ఈ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ లో మనము 30 టైమ్స్ బీట్ చేయాలి. 1 2 3 7 8 9 10 30 టైమ్స్ చేయాలి సార్. 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. సో మీకు సమయం లేదు అని చెప్పి అనుకోవద్దు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కేవలం 6 నిమిషాల సమయం కేటాయిస్తే చాలు, మీ శరీరంలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. ట్రై చేయండి. నిజంగా ఏంటంటే చాలామంది ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం సార్, అంటే ఇది ఒక కారణంగా, సాకుగా, సుడ్డుగా చెప్తా ఉంటారు. లేదు మేము జిమ్కి వెళ్దాం అనుకున్నాము, టైం లేదు, యోగా క్లాస్కి వెళ్దాం అనుకున్నాం, టైం లేదు అనేది. కేవలం 6 నిమిషాల్లో మీ బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నింటిని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు అంటా ఉన్నారు గౌతమ్ గారు.